పాతాళ లోకంలో దానవరాజు ధనువుకి ఇద్దరు కుమారులు ఉండేవారు. వాళ్ళే రంభుడు, కరంభుడు. వీళ్ళిద్దరూ పెద్ద రాక్షసులు. చాలా కాలం వరకు ఈ రాక్షసులకు సంతానం కలగలేదు. అయితే దత్తాత్రేయ స్వామి ఇచ్చిన శాపం వల్ల లీలాదేవి కరంభుడికి కూతురుగా పుట్టింది. ఆ కూతురే మహిషి. పుత్రుడు జన్మిస్తాడని వాళ్ళు అనుకున్నారు. కానీ లీలాదేవి మహిషిగా పుట్టింది. ముల్లోకాల్లో గడగడలాడించి దేవతలను జయించగల పుత్రులు కావాలని రంభుడు మరియు కరంభుడు తపస్సు చేయడానికి బయలుదేరారు. ఆ బయలుదేరే సమయానికే కరంభుడికి ఒక కూతురుంది. ఆవిడే మహిషి. గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరూ నిర్జనమైన వన ప్రాంతానికి చేరుకున్నారు. అయితే పంచనాదము అనే ప్రదేశంలో గడ్డ కట్టేసే నీటి కొలనుంది. అక్కడ కరంభుడు పీకల్లోతు నీళ్లలో మునిగి వరుణుడి గురించి తీవ్రంగా తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఇక రంభుడు రసాల వృక్షం దగ్గర పంచాగ్ని మధ్యలో, అంటే 4 వైపులా మంటలు పెట్టుకుని పైనుంచి సూర్యుడు ప్రచండంగా వేడినిస్తూ ఉంటే అక్కడ నిలబడి కఠోర తపస్సు చేయటం ప్రారంభించాడు. ఈలోగా ఇంద్రుడికి వీళ్ల విషయం తెలిసి భయం పట్టుకుంది. మొగ్గలోనే శత్రువులను త్రుంచివేయటం మంచిది కదా అని రంభుడు మరియు కరంభుడు తపస్సు చేస్తున్న ప్రాంతానికి చేరి వాళ్ళ తపస్సును భగ్నం కావించడానికి ప్రయత్నించాడు ఇంద్రుడు. ముందుగా కరంభుడు నీటిలో మునిగి ఉండటం గమనించి తాను పెద్ద ముసలి రూపంలో ఆ కొలంలోకి ప్రవేశించి కరంభుడిని చుట్టువేశాడు. ఇద్దరి మధ్య తీవ్రమైన పోరాటం జరిగి చివరకు కరంభుడు ముసలి పట్టుకు లొంగి మరణించాడు. అమ్మయ్య, ఒక పీడ తొలగిపోయింది, ఇక ఆ దానవుడిని కూడా వధిస్తాను అనుకుంటూ పంచాగ్ని మధ్యలో నిలబడి ఉన్న రంభుడి మీద తన మాయలన్నీ ప్రయోగించాడు. కానీ ఇంద్రుడు ప్రయోగించిన మాయలు కానీ, తుఫానులు కానీ, అప్సరసల నాట్యాలు కానీ రంభుడి మీద ఎలాంటి ప్రభావం చూపించలేకపోవడంతో కోపంతో ఊగిపోతూ అగ్నిదేవుణ్ణి తలుచుకున్నాడు ఇంద్రుడు. దేవరాజా, నన్ను తలిచిన కారణమేంటి అని అడుగుతూ ఇంద్రుడి చెంత ప్రత్యక్షమైనాడు అగ్నిదేవుడు. అగ్నిదేవ, ఆ రాక్షసుడు నీ మంత్రాన్ని జపిస్తూ ఎంత తీవ్రంగా తపస్సు చేస్తున్నాడో చూస్తున్నావు కదా, నా శక్తులేమి అతని తపస్సును భగ్నం చేయలేకపోయాయి అంటూ అసహనం వ్యక్తం చేశాడు. అగ్నిదేవ, నీవు అతను కోరినది అనుగ్రహించే ముందు మన దేవతలకు ఎలాంటి నష్టము జరగకుండా ఆలోచించి వరాన్నివ్వండి అని హెచ్చరించి ఇంద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రంభుడు తపస్సు చేస్తుంటే ఎంతకాలమైనా అగ్నిదేవుడు ప్రత్యక్షం కాకపోవడంతో ఎడమ చేతులు తన వెంట్రుకలు పట్టుకుని కుడి చేతితో కత్తి పట్టి తన